నల్లగొండలో దాదాపు ఇక మంత్రులు అంటే వాళ్ళ పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? లేకపోతే నల్లగొండ జిల్లాలో ఇంకా మంది చాలామంది ఉన్నారు, వేముల వీరేశం ఉన్నాడు, వేముల వీరేశానికి ఇస్తాడా? లేకపోతే బాలు నాయక్కు క్లియర్గా అక్కడ ఇవ్వకుండా, ఎందుకు అని అంటే నల్లగొండ అనేది మంత్రి పదవులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే నల్లగొండను శాసించేది మేమే అన్న రీతిలో వాళ్ళకే పదవులు రావాలి కానీ యువతలలోకి రావద్దు అన్న దిశగా కొంతవరకు నల్లగొండలో ఉన్నటువంటి నాయకులు చలామణి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎవరు అవునన్నా కాదన్న ఇది వాస్తవం. ఎందుకనంటే చూడండి, దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కావచ్చు, తెలంగాణ రాకముందు కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నల్లగొండ అంటే కేర్ ఆఫ్ ఇక మాదే అన్నట్టుగా చెప్పుకునేటటువంటి కొంతమంది పెద్దలు ఒకసారి గమనించాలి. ఎందుకనంటే నల్లగొండ ఎవరిది కాదండి. నల్లగొండలో చాలామంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మాదిగలు నివసిస్తారు, లంబాడాలు నివసిస్తారు, అందరు నివసిస్తారు, బీసీలు నివసిస్తారు, అందరు ఉన్నారు. కాబట్టి నల్గొండ అనేది నీది కాదు. సో నేనేం చెప్తా ఉన్నానంటే నల్లగొండలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మందుల సామేలు ఉన్నాడు, ఉమ్మ నల్గొండ జిల్లా తీసుకుంటే మందుల సామేలు ఉన్నాడు, బీర్లా ఐలయ్య ఉన్నాడు, వేముల వీరేశం ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరికి ప్రాధాన్యత ఇవ్వవలసిందే నల్గొండ జిల్లా నుంచి.